రేపు శ్రీరామనవమి సందర్భంగా కేవలం వైన్ షాపులు మాత్రమే కాదు, అన్ని షాపులు అంటే మాంసపు దుకాణంకి చెందినటువంటి అన్ని షాపులు కూడా రేపు బంద్ చేయాలి. అలా కాదని ఎవరైనా సరే రూల్స్ని అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే జీవీఎంస్ అయితే ప్రకటన చేసింది. దీనికి సంబంధించి చికెను, చేపలు, రొయ్యల విక్రయాలతో పాటు జంతువధశాలలు కూడా మూసివేయాలని సూచించారు. దీనికి సంబంధించి జీవీఎంసీకి చెందినటువంటి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్వి నరేష్ కుమార్ అయితే తెలిపారు. ఎవరైనా కనుక దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అలాగే హలీం కూడా, అది కూడా మాంసపు దుకాణం కిందకి వస్తుంది కాబట్టి దాన్ని కూడా క్లోజ్ చేయించారు. ప్రధానమైనటువంటిది అదే కదా. మరి అలాంటప్పుడు ఇంతకుముందు ఇలాంటివి ఏమి లేవు. ఇంతకుముందు ఇలాంటి రూల్స్ ఏం పెట్టలేదు. ఇష్టానుసారం రాజ్యాన్ని పరిపాలించారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు. మరి ఇప్పుడు కొత్త రూల్స్ పెట్టారు. మరి వీటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్ ఎంత చేస్తున్నాం అనేది ప్రధానం. లేదంటే కింద బ్లాక్ మార్కెట్లో వెళ్ళిపోతూ ఉంటాయి.